దోబగుంట రోసమ్మ సారా వ్యతిరేక ఉద్యమ సారథి ఈమె మధ్య తరగతికి చెందిన కుటుంబంలో పుట్టింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని దోబగుంట అనే ఓ కుగ్రామం ఈమె స్వగ్రామం. ఈమె అసలు పేరు వర్ధినేని రోసమ్మ. తన స్వగ్రామం దోబగుంట నుండి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమం వెల్లువలా విస్తరించడంతో ఈమె పేరు దోబగుంట రోసమ్మగా స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కొడుకులు. భర్త మృతి చెందడంతో ఇద్దరు కొడుకులను కష్టపడి పెంచి పెద్ద చేసింది. వారు ప్రయోజకులు కావాలని ఎన్నో కలలు కన్నది. కానీ కొడుకులిద్దరూ సారాకు బానిస అవడంతో ఈమె కలలన్నీ కలగా మిగిలిపోయాయి. పైగా కుటుంబమంతా సారాకు అలవాటు చేసుకున్న కుటుంబం నుండి చేదు అనుభవం, ఒంటరి బ్రతుకు, నిరాశ మిగిల్చింది. ఇలాంటి దుస్థితి ఏ మహిళకి రాకూడదు అని మద్యం మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట జిల్లా నాయకులు తలుపులయ్య అన్నారు. దోబగుంట రోసమ్మ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన సంపూర్ణ మద్యపాన వ్యతిరేక మహోద్యమం నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కోసం టీడీపీగా ఆవిర్భావం చేసిన అధినేత ఎన్టీఆర్ హృదయాన్ని కదిలించింది. ఎన్టీ రామారావు తిరిగి అధికారంలో రాగానే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల ఆశాజ్యోతి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక కాలంపోటుతో పూర్తి స్థాయిలో మద్యాన్ని నిషేధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ దక్కుతుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తన ఉద్యమం సఫలం కావడంతో రాష్ట్ర మహిళలకు రోసమ్మ ఆదర్శ మహిళగా మారింది. గ్రామాల నుంచి రాజధాని వరకు ప్రముఖులు రోసమ్మ మహిళ మాత్రమే కాదు, రోసమ్మ మహిళా శక్తిగా నిరూపించుకుంది. మన మధ్యలో రోసమ్మ లేకపోయినా ప్రతి ఒక్క స్త్రీ రోసమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని మద్యం మాదక ద్రవ్యాలు లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినప్పుడు రోసమ్మకి ఆత్మశాంతి నిజమైన ఘననివ్వాలి అని మహిళలు ఆమెను కొనియాడారు. బిడ్డలు తన భర్త కూడా మద్యానికి బానిసైపోయి మరి ఆవిడ కుటుంబంలో ఇద్దరు బిడ్డలు, తన భర్త కూడా మద్యానికి బానిసైపోయి కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయినటువంటి పరిస్థితిలో మరి సారా ఉద్యమాన్ని చాలా విస్తృతంగా మహిళలందరినీ కూడా మరి దీని మీద మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆవిడకి ఈ ఘనమైన నివాళి ఈ మహిళల ద్వారా మరి ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడే అసలైనటువంటి ఘనమైన నివాళి. మరి ఆవిడ కుటుంబంలో ఇద్దరు బిడ్డలు, తన భర్త కూడా మద్యానికి బానిసైపోయి కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయినటువంటి పరిస్థితిలో మరి